వయసుతో ఏం సంబంధం లేదు. పాపము ఎవరిలో అయినా ఎప్పుడైనా ఎలాగైనా ప్రవేశిస్తుంది. నాకు పెళ్ళి అయిపోయింది కదండి, నేను ఇంకేం పాపంలో పడతాను అనుకోకండి. అపవాది ఎక్కడ దొరుకుతాడా అని మీ పైన విషపు చూపు నిలిపి 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 అవసరమైతే పాడు చేసి మిమ్మల్ని ఖరాబ్ చేసేంత వరకు మిమ్మల్ని విడిచిపెట్టాడు. యోసేపుని అలాగే చేయాలనుకున్నాడు. మన వాక్యం చెప్పాను, యోసేపు జీవితం ఒకవేళ పాడైపోతే దేవుని వాగ్దానము ఇంకో వ్యక్తిని ఎన్నుకుంటాడేమో, కానీ యోసేపు నుంచి వచ్చే ఆ వాగ్దానం, హల్లెలూయా హల్లెలూయా. యోసేపు చిన్న మందగా అన్న యోసేపు, యాకోబు ఇదిగో ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తర్వాత గొప్ప జనముగా మరలా బయటకు రావాలి. హల్లెలూయా హల్లెలూయా. తన యొక్క పవిత్రతను ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. పౌలు అంటాడు, సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు యవన కాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే ఒక్క చిన్న తప్పు, యవనస్తులారా, పెద్దవారులారా, చిన్నవారులారా, చేసే చిన్న తప్పు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. చిన్న తప్పే, చిన్నగానే ఉంది కదా, ఏమి కాదులే, ఎవరు చూడట్లేదులే. అపవాది ప్రేరేపిస్తాడు, ప్రోత్సహిస్తాడు, నిన్ను నశింపజేయాలని, దేవుని ఎదుట దోషిగా నిన్ను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. తెలుసా, ఆదామను అలాగే చేశాడు. ఏం కాదులే, తినండి అని చెప్పాడు. కనీసం ప్రభు ఎదుటకు వచ్చి నిలబడేది ధైర్యం